రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి శుభనామమునకు ముందుగా వందనాలు చెల్లించుకుంటూ, అలాగే నన్ను ఎంతగానో ప్రేమించిన మా ప్రియ తమ్ముడు తిమోతికి, వారి కుటుంబమునకు మరియు సంఘమునకు కూడా దేవుని నామమును బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథాన్ని మనం తెరిచి ఒక వాక్యమును చదువుకొని ప్రార్థించుకొని వాక్యమును ధ్యానము చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 14వ వచనం 15 కూడా మనం చూద్దాం. మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని దాని కాలమున కురిపించేదను. అందువలన నీవు ధాన్యమును ద్రాక్షారసమును నూనెను సమకూర్చుకుందువు. ఈ వాక్య సందర్భం ఏమిటి అంటే ద్వితీయోపదేశం అంటే రెండవసారి ఉపదేశిస్తున్నారు ఎవరు. ఈ గ్రంథం అంతా మొదట జరిగిన సంగతులను మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నారు. అందుకే దీనికి ద్వితీయోపదేశ కాండము అని పేరు పెట్టబడింది. మరి ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి విడిపించబడిన తర్వాత వారు అరణ్యయాత్ర దాదాపుగా ముగింపుకొచ్చింది. ఈ వాక్యం దగ్గరకు వచ్చేటప్పటికి ముగింపుకొచ్చింది. ఇక దేవుడు వారికి వాగ్దానము చేసిన వాగ్దాన భూమి కనుచూపు మేరలో ఉంది. అంటే ఆ వాగ్దాన భూమికి చేరువైపోయారు. ఎవరు? ఇశ్రాయేలీ. వాగ్దాన భూమికి చేరువైపోయిన వీరితోటి పాటు కొత్త తరము కూడా వచ్చింది. అంటే ఎప్పుడో 40 ఏళ్ళ క్రితం బయటకు వచ్చారు. మరి వారికి పిల్లలు పుట్టరండి, పెద్దవాళ్ళు తెచ్చిపోరా అంటే కొత్త తరం డెవలప్ అయింది. ఈ కొత్త తరానికి ఐగుప్తు చెరంటే ఏమిటో తెలియదు. అడవుల్లో పుట్టారాళ్ళు. పస్కా గొర్రె పిల్ల వధింపబడటం తెలియదు. ఎర్ర సముద్రం చేర్చబడటం తెలియదు. సేనాయి పర్వతం మీద మోసే ధర్మశాస్త్రాన్ని పొందటము తెలియదు. వారిని మన్నా ఇచ్చి దేవుడు పోషించడము గాని, బండ నుండి చీల్చి ఆ జీవ జలమును త్రాగించడము గాని ఆ కొత్త తరం తెలియదు. అంటే కుర్రవాళ్ళు, మనం అంటాం కదా పిల్ల బచ్చాగాళ్ళు అంటామా లేదా? ఆ కుర్రాళ్ళతో వచ్చిన ఆ తరము ఆ చివరికి అక్కడికి వచ్చేటప్పటికి మోషే అనుకున్నాడు, వీరికి ఇవేమీ తెలియదు కదా, వీరికి కూడా ఒక ఉపదేశము చేయాలి. మోయాబు ప్రాంతంలో వారిని సమకూర్చండి అని చెప్పి మోయాబు మైదానములో ఇశ్రాయేలు వారిని అందరినీ సమకూర్చి వారు ఎదురు చెబుతున్న మాట ఏమిటంటే, ఇదే మాట ఏమిటంటే, మీరు వెళ్ళబోవు దేశమునకు, వీళ్ళు ఇంకా వెళ్ళలేదు, స్వాధీనం చేసుకోలేదు, మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని దాని కాలమున కురిపించెదను. తొలకరి వాన కురిపిస్తాడట, కడవరి వాన కురిపిస్తాడట. తొలకరి వాన కడవరి వాన దాని దాని కాలములో నేను కురిపించెదను. అందువలన నీవు నీ ధాన్యమును నీ ద్రాక్షారసమును నీ నూనెను సమకూర్చుకొందువు. ఇదే ఈ రోజు మన వాక్య ధ్యానం. ఈ మోసే వయోవృద్ధుడైపోయాడు, నూతన నాయకత్వం వచ్చేస్తుంది. ఇంకా ఆయన మోసే నాయకత్వం నుండి తొలగిపోతాడు, ఇంకా ఆయన చనిపోతాడు, తెలిసిపోయింది. ఆయన నూతన నాయకత్వం వచ్చేస్తుంది. ఈ నూతన నాయకత్వం వచ్చేస్తున్న ఈ సమయంలో, అరే నాయనా, మన దేవుడు చాలా శక్తివంతుడు, బలవంతుడు, అటువంటి దేవుడు ఈ భూలోకములో ఎక్కడా లేడు. ఎక్కడా చెప్పండారా? ఎక్కడా లేడు, ఎక్కడా లేడు. దేవునికి విధేయత చూపితే మీకు దీవెనలు వస్తాయి, అవిధేయులుగా ఉంటే
శాపములు వస్తాయి. అర్థమవుతుందండి? దేవునికి విధేయత చూపిస్తే మీకు దీవెనలు వస్తాయి. అవిధేయులుగా దేవుడికి నడుచుకుంటే మీ మీదకి ఏమొస్తాయి? శాపములు వస్తాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు వెళ్ళి చోటుల్లో తొలకరి వాన, మీరు వెళ్ళి చోటుల్లో కడవరి వాన దేవుని వలననే మీరు అనుభవిస్తారు. దేవుని వలనే మీరు అనుభవిస్తారు. వెళ్ళబోయే ప్రదేశము ఏంటండి? అది దేవుడు ఇస్తానన్న వాగ్దాన భూమి. దేవుడు ఇజ్రాయేలుకి ఇస్తానన్నాడు కదా వాగ్దాన భూమి. ఆ వాగ్దాన భూమికి వెళ్ళే దారిలో వారికి ఒక చక్కగా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, వ్యవసాయదారుడికి ఏమైతే ఆలోచనలు కలిగిస్తాడో అలాంటి ఆలోచనలు ఆ ప్రజల మధ్య నాటుతున్నాడు దేవుడు. ఇప్పుడు వ్యవసాయదారుడు ఉన్నాడు. వ్యవసాయదారుడికి ఏం కావాలి? వర్షం కావాలి. వారు వెళ్ళే ప్రాంతం ఎలాంటిది? నదులున్న ప్రాంతము కాదు. వారు వెళ్ళే ప్రాంతము వర్షాధార ప్రాంతము. వర్షం వస్తే పంటలు, లేకపోతే లేదు. వర్షం వస్తే పంటలు పండుతాయి, లేకపోతే పంటలు పండవు. మనతో కూడా అంతే కదా. వర్షాధార భూమి, అవి కొండలు, గుట్టలు, లోయలు గల భూమి. అటువంటి భూములకు వారు వెళ్తున్నప్పుడు ఈ వ్యవసాయదారుడు ఏ రీతిగా అయితే వర్షమును ఆశించి పంటలు పండిస్తాడో, సేద్యమును చేస్తాడో, మీ దేవుడు కూడా మీకు వ్యవసాయదారుడై, మీ వెందు కనికరము చూపిన వాడై, మీకు కావలసిన తొలకరి వర్షమును, కడవరి వర్షమును మీ నిమిత్తము దయచేయును అంటున్నాడు. మీ నిమిత్తము దయచేయును. యేసు ప్రభు వారు ఈ వ్యవసాయదారుడు అనే మాటను అనుకుని, మరి యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనములో అంటారు కదా, ద్రాక్షావల్లిని నేను, ఈగలు మీరు, నా తండ్రి ఎవరట? నా తండ్రి వ్యవసాయకుడు. నా తండ్రి వ్యవసాయకుడు. ఈ వ్యవసాయకుడు మన జీవితంలో చేసే మరి ఆ మేలులను బట్టి మనము ఫలిస్తున్నామా, ఫలించకుండా ఉంటున్నామా అనేది మనము ఆలోచన చేసుకోవలసిన తరుణం ఇది. వ్యవసాయదారుడు ఫలమును తీయాలని చూస్తాడు. మన ప్రభువు కూడా అలాగే మనలో నుండి ఫలాల్ని ఆశిస్తూ ఉంటారు. నీలో చెడు ఫలాలు ఉండకూడదు, నీలో పాపపు ఫలాలు ఉండకూడదు. నీలో ఏముండాలి? ఆత్మ సంబంధమైన ఫలాలు. శారీరక కార్యాలు ఉన్నాయి. గలతీయులకు రాసిన పత్రికలో 19వ వచనంలో అవి ఏవి కూడా మీలో ఉండకూడదు. ఆత్మ సంబంధమైన ఫలాలతో మనం నింపబడాలని దేవుడు మన మీద ఏం చేస్తున్నాడంటే తొలకరి వానను కురిపిస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? తొలకరి వానను కురిపిస్తూ ఉన్నాడు. మరి ఇది ప్రవచనాత్మకమైన మాట. ఈ కురిపిస్తున్నాడు తొలకరి వాన అనే మాట యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి చదువుదామండి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనము. సియోను జనులారా, ఉత్సాహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును, కడవరి వర్షమును నీకు అనుగ్రహించెను. ఇంకా అంటున్నాడు అక్కడ, కొట్లు ధాన్యముతో నుండిను, కొత్త ద్రాక్షారసమును, కొత్త తైలమును గానుగలకు పైగా పొర్లిపారును. మీ దేవుడైన యెహోవా అనగా మన దేవుడైన తండ్రి అయిన యేసయ్య ఆనాడు వారికి ఇచ్చిన వాగ్దానమే కాదు, ఇది ఈనాడు మనకిచ్చిన వాగ్దానము కూడా. అది ఆనాడు వారికి ఇచ్చిన ప్రవచనమే కాదు, ఈనాడు మనకిచ్చిన ప్రవచన నెరవేర్పు కూడా.
మరి దీనిని మనము చూస్తే ఆ సియోను జనులారా ఉత్సాహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించడు. మనం ఎవరి యందు సంతోషించాలట? మన దేవుడి యందు మనము సంతోషించాలి. ఎందుకు సంతోషించాలట? ఆయన తొలకరి వర్షమును కురిపిస్తున్నాడు. నీ నీతిని బట్టి. మనము నీతిమంతులమా? రోమీయులకు రాసిన పత్రిక అంటుంది నీతిమంతుడు లేడు. చెప్పాలి, డ్యాసులు మీరు పూర్తి చేసుకోవాలి. నీతిమంతుడు లేడు, ఒక్కడను లేడు. నీ నీతిని బట్టి అంటే ఏముంది మనకి నీతి? ఏముందంటే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. మనము దేవుని నమ్ముకోవటమే, ఆయన మీద ఆధారపడటమే, ఆయనతో కలిసి నడయాడటమే, జీవించటమే మనలో ఉన్న నీతి. మన విశ్వాసమును బట్టి, మన నీతిని బట్టి దేవుడు మనకి ఏమిస్తున్నాడట? తొలకరు వర్షమును కురిపిస్తూ ఉన్నాడు, కడవరి వర్షమును కురిపిస్తూ ఉన్నాడు. దాని వలన మనకి ఏమవుతుందంటే మన కొట్లలో ధాన్యం వస్తుంది. ఏమవుతుందండి? కొట్లలో ధాన్యం వస్తుంది. అలాగే కొత్త ద్రాక్షారసం వస్తుంది. అలాగే కొత్త తైలము కూడా వస్తుంది. కొత్త తైలము కూడా వస్తుంది. ప్రియమైన విశ్వాసులారా, ఇది ఆత్మీయముగా మనము చూసినప్పుడు మన యేసు ప్రభువు సిలువ వేయబడి మరణించి 3వ దినమున లేచి ఆ తదుపరి మీరు యెరూషలేములో కనిపెట్టండి అని చెప్పినప్పుడు ఆ మేడగడి మీద ఉన్న ఆ సహోదరులకు సహోదరులకు ఆ ప్రార్థిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక అద్భుతము జరిగింది. అది పెంతెకొస్తు దినమున జరిగిన అద్భుతము జరిగింది. ఆ అద్భుతము ఏమిటి? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 3-4 వచనాల్లో ఆ అద్భుతాన్ని మనము చూడగలుగుతాము. అక్కడ ఏమనుందండి? అపోస్తుల కార్యాలు 2 మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు. అక్కడ ఏముంది? ఆ పెంతెకొస్తు పండగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండి మనవలే. ఎలాగా? మనకలాగే ఉన్నారా? కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక దాని ఆకాశము నుండి అకస్మాత్తుగా వచ్చింది. అంతేకాకుండా వారు కూర్చుండిన ఇల్లంతా నిండిపోయిందట గాలి. అంతేకాకుండా అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగించబడి వారికి కనపడి, ఆ నాలికలు వారికి కనపడి ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది. అది మనకు అవసరం లేదు. ఇది ఇప్పుడు తప్పుదారి రాంగ్ డాక్ట్రిన్లోకి పోయింది. ఆ రోజు తొలకరి వర్షమును కురిపించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాన్ని తాకాడు, మనల్ని తాకాడు. ప్రభు అన్నాడు, నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపిస్తానన్నాడు. ఆ రీతిగానే మరి ఆ దేవుడే తన యొక్క ఆత్మ స్వరూపుగా వచ్చి మనల్ని ఆయన నింపుతున్నాడు, మనల్ని తాకుతున్నాడు, మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. నడిపిస్తూ ఉన్న ఆ స్థితిలో మనము ఏం చేస్తూ ఉన్నామంటే తొలకరి వర్షపు అనుభవంలోనికి ఆనాటి సంఘము వచ్చింది. ఆ చిన్ని సంఘం, చిన్ని మంద తొలకరి వర్షపు అనుభవంలోనికి వచ్చింది. వచ్చిన తర్వాత వారు ఆ అనుభవాన్ని అనుభవించారు. పరిశుద్ధాత్మ అనుభవము, పరిశుద్ధతతో నింపుకోవటము, వారి జీవన శైలి మారిపోయింది, వారి బ్రతుకు విధానము మారిపోయింది, వారికి బహుధైర్యము వచ్చింది. ప్రభువు గురించి నిలబడే తత్వము, శక్తి వారు పొందగలిగారు. పొంది వారు ఏమంటున్నారు? వారు ఆ పొందిన వారు ఎలాగంటే దేవునికి ఒక నిజమైన గృహముగాను, నిజమైన వ్యవసాయకులుగాను వారు తయారయ్యారు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:9 వచనాలు. 3వ అధ్యాయము
9వ వచనం మనం చూస్తే, మేము దేవుని జతపనివారమై ఉన్నాము. మేము దేవుని వ్యవసాయమును దేవుని గృహమై ఉన్నారు. ఎవరైతే దేవుని వ్యవసాయం అనగా తొలకరి వాన వారిని తడిపినప్పుడు మనం అందరము కూడా దేవుని యొక్క వ్యవసాయమై ఉన్నాము. ఆయన కొరకు ఫలించేవారముగా మారిపోయాము. ఫలించేవారముగా మారిపోయిన మనము ఇప్పుడు ఆయన వ్యవసాయమును అంటున్నాడు కొరింథీలో పౌలు. మీరు దేవుని వ్యవసాయం అర్రా, మీరు ఆయన కొరకు ఫలించాలి. ఇంకా అంటున్నాడు, మీరు ఆయన గృహమర్రా, మీరు మామూలు వారు కాదు, మీరు ఆయన గృహములో ఎవరుంటారు? నివసించేవారు ఉంటారు. మరి మీరే ఆయన గృహం అయితే మీలో ఎవరు నివసిస్తారు? మన ప్రభువైనా యేసే మీలో నివసించాలి. మీరు పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా? దేవుని వాక్యం స్పష్టం చేస్తుంది. మనము వ్యవసాయమై ఉన్నాము, మనము దేవుని గృహమై ఉన్నాము. ఈ వ్యవసాయము మరియు దేవుని గృహమై ఉన్న మనము 2 పోలికలకు పెట్టబడిన ఇక్కడ చెప్పబడుతూ ఉన్నాం. ఒకటి ఏమిటంటే వ్యవసాయము, రెండవది ఏమిటంటే దేవుని యొక్క గృహము. మరి ఈ గృహము పోషించబడాలి. మీ గృహము, మీ ఇల్లు నడాలంటే మీకు ఏముండాలా? పోషణ ఉండాలా లేదా? లేకపోతే ఇంట్లో అలా ఉంటారా? ఎన్నాళ్ళైనా ఇంట్లో అలా ఉండిపోతారా? ఉండలేము, ఎవరమని ఉండలేము. మరి పోషించబడాలి గృహము. ఈ గృహము పోషించబడాలంటే ఆ గృహమునకు ఆహారము కావాలి. ఇందాక మనము చదువుకున్నాము, ధాన్యముని మీ కొట్లు ధాన్యముతో నిండెను. అంటే మీ గృహములు దేంతో నింపబడుతున్నాయన్నమాట? ఆహారముతో నింపబడుతున్నాయి. ఆహారం అనగానే మనకు ఒక మాట గుర్తొస్తుంది. మనము శారీరకంగా తినడానికి ఆహారాన్ని ఎంతగానో ఇష్టపడతాం. మనము టౌన్లో తిరుగుతూ ఉన్నప్పుడు కొన్ని హోటళ్ళకి పేరు పెడతా ఉంటుంటారు. ఆ తిండిబోతుల కోసం పెట్టిన పేర్లు. ఒక హోటల్కి ఏమని పెట్టాడంటే హోటల్ బకాసురా అని పెట్టాడు. ఏమని పెట్టాడు? హోటల్ బకాసురా. ఒరే మా హోటల్లోకి రారా, నువ్వు బకాసురుడు తినేసినట్టు తినేయి అని. మనం సామలకోటలో బస్ కాంప్లెక్స్ లో ఒక హోటల్ ఉంటుంది. ఆ హోటల్కి ఏమని పేరు పెట్టారంటే అత్తారిల్లు అని పేరు పెట్టాడు. కొత్తలుడికి అత్తారింటికి వెళ్తే ఏ మర్యాదలు చేస్తారు, ఎంత బాగా చూస్తారు, తిండి విషయంలో, మీ కడుపు నింపి విషయంలో, మీకు రుచులు చూపించే విషయంలో మేమంత మర్యాదలు చేస్తాము, రండి రండి అని ఆహ్వానిస్తూ ఉన్నారు. ఇంకో చోట అయితే తిన్నంత బిర్యానీ. ఇలాంటి రకరకాల ఆహార పదార్థాల కోసము మన మానవ దేహము ఆరాటపడుతుంది, ఉబలాటపడుతుంది. అవి తినాలని వేగరపడుతూ ఉంటుంటుంది. అయితే ఇక్కడ దేవుడు మనకి పొలం ఈ శరీర సంబంధమైన ఆహారం కోసం కాదు కానీ మీరు ఆత్మ సంబంధమైన ఆహారం కోసం వెతకండి అంటున్నాడు. మనం ఏ సంబంధమైన ఆహారం కోసం వెతకాలి? మీరు ఆలోచిస్తున్నారు ఇప్పుడు, మాకు ఇంకా ఆహారం వచ్చిందో లేదో, అక్కడ పెట్టారో లేదో. మనకి ఎబ్రోన్ సహవాసంలో ఎక్కువ సాంబార్ అంటే నాకు బాగా ఇష్టం. ఎక్కువ సాంబారే పెడతారండి అక్కడ. నేను ఆ సహవాసానికి వెళ్ళే ముందు ఇలా సన్నగా ఉండేవాడిని. ఒక 6-7 వారాలు అయిపోయిన తర్వాత ఇలా లావుగా అయిపోయాను. అక్కడ వాళ్ళు అన్నారు, మా సాంబార్ మీకు బాగా పడ్డదండో అన్నారు. మా సాంబార్ మీకు బాగా పడ్డ. అలాగా మనము శరీర సంబంధమైన వాటి కోసమే, ఈ భూలోక సంబంధమైన వాటి కోసమే ఎంతసేపు మన ఆలోచనలు, మన మనసు, మనం వాటి కోసమే తిప్పుకుంటున్నాము తప్ప మనల్ని ఆశీర్వదించే దేవుడు, మన ఆశీర్వాదానికి కారకుడైన వాడు ఒకడున్నాడు. ఆయన రక్తం చిందించాడు, మన కొరకు నలగొట్టబడ్డాడు, సిలువ మీద వేలాడాడు. ఆయన రక్తం నా కోసం చిందించబడింది. ఆయన్ని ధ్యానం చేసుకొని ఆయనే ఆహారం అయిపోయాడు. ఆ అక్షయ ఆహారం నాకు కావాలనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ మంది ఉన్నారు. అందుకే
యేసు ప్రభు అంటున్నాడు కదా, యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనం, ఆయన అంటాడు జీవాహారమును నేనే అంటాడు. ఏమంటున్నాడు ఆయన? మీరు మామూలు ఆహారం కోసం ప్రయత్నం చేస్తున్నారేమో. ఈ ఆహారం ఇప్పుడు తిన్నావనుకో, మరలా సాయంకాలంకి నీ కడుపు ఏమంటది? మరలా పెట్టు, మరలా పెట్టు, మరలా పెట్టు అంటది. రాత్రికి తిన్నావనుకో, మరలా పొద్దునకి ఏమంటది? నా టిఫిన్ టైం అయింది, టిఫిన్ టైం అయింది, టిఫిన్ టైం అయింది అంటది. అందా లేదా? అంటుంది. మరి ఇది తిన్న వెంటనే మరలా 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 నీకు మరలా అదే ఆలోచన కలుగుతుంది. అయితే దేవుడిచ్చే ఆహారము జీవాహారం అట. ఆహారం ఎలాంటిదట? జీవాహారం. ఆయన ఇచ్చే ఆహారము జీవాహారము. మరి ఆ జీవాహారము ఆత్మకు కావాలి కదా, నీ ఆత్మకు కావాలి కదా. ఆయన అంటున్నాడు, ఏమయ్యా జీవాహారం ఇస్తానన్నావు? యేసయ్యా ఏది మాకు జీవాహారం అని అక్కడ అడిగినప్పుడు ఆయన అంటున్నాడు, ఇదిగో నా శరీరమే, నా శరీరమే నిజమైన ఆహారము. ఏమంటున్నాడండి? నా శరీరమే నిజమైన ఆహారము, నా రక్తమే నిజమైన పానం అంటున్నాడు. ఎవడైతే నా శరీరమును తిని ఎవడైతే నా రక్తమును తాగుతాడో వాడు నిత్య జీవములోనికి నేను తీసుకువెళ్తాను అంటున్నాడు. దేవుడు ఎన్ని బ్లెస్సింగ్స్ ఇచ్చాడండి. నువ్వు ఎంత తిను, ఏం తిను, ఇక్కడ భూమి మీద ఎంత తిను, ఈ తిన్నదేది కూడా నిన్ను పరలోకానికి తీసుకొని వెళ్తుంది. యేసు ప్రభువును నువ్వు స్వీకరించగలిగితే, యేసులో నువ్వు ఉండగలిగితే, ఆయన శరీరమును ఆయన రక్తమును నువ్వు అంగీకరించి ఆయన జ్ఞాపకార్థముగా ఆయన్ని నువ్వు తీసుకోగలిగితే, స్వీకరించగలిగితే, ఆయన నీకు ఏమిస్తానంటున్నాడు? నిత్య జీవం అనగా పరలోకపు అర్హత నీకు కల్పిస్తానంటున్నాడు. పరలోకపు అర్హత నీకు కల్పిస్తానంటున్నాడు. కాబట్టి ఆ శరీరం జీవాహారం నేనే అన్నా, ఆయన ఆ కొత్త ధాన్యములాగా, అనగా దేవుడు మనకు నూతనముగా వచ్చిన ఆ నూతన నిబంధన క్రియ ద్వారా ఆయన మనకి కొత్త ధాన్యముగా మారిపోయాడు. ఇది దేనివల్ల అంటే, దేనివల్లండి? తొలకరి వర్షపు మనల్ని తడపటం వల్ల, ఆయనలో ఉండటం వల్ల, ఆయనలో ఆనందించడం వల్ల. ఇక తర్వాతగా చూస్తే ద్రాక్షారసము. ఈ ద్రాక్షారసము పానీయానికి గుర్తు. మనము పానీయాలు తాగుతూ ఉంటాం. దప్పిక ప్రతి వారికి వేస్తుంది. దప్పిక లేని మనిషి ఉండడు. ఏదో ఒంటిలైతే చాలా రోజులకి నీరు తాగి మళ్ళా చాలా రోజులు జీవిస్తాయి. కానీ మానవులకి ఒంటిలో 70% వాటరే ఉంటుంది. కాబట్టి వాటర్ పోయిన వెంటనే మళ్ళా అంత వాటర్ నువ్వు ఫిల్ చేసుకోవాలి. ఈ ఫిల్ చేసుకోవడానికి నువ్వేం చేస్తావంటే, వాటర్ తాగుతావు, డ్రింక్ తాగుతావు, బూస్ట్ తాగుతావు, పాలు తాగుతావు, రకరకాల ద్రవ పదార్థాలు తాగుతావు. ఇంకా కొంతమంది ఈ లోకంలో ఉన్న బాసులు చాలా మంది ఏం చేస్తారంటే, చెడ్డ వాటిని కూడా తాగి తూలుతూ పడుతూ లేస్తూ వాళ్ళ కాలాన్నే గడిపేస్తూ ఉంటారు. దప్పిక. మరి ఈ దప్పిక అలా తీర్చుకుంటున్న మనం శరీర సంబంధమైన దప్పిక, ఇది తీరిన వెంటనే మరలా వస్తుంది, మరలా చేయాలనిపిస్తుంది. మరి ప్రభువు దగ్గరికి వస్తే ఆయన ఆత్మ దప్పికను తీరుస్తాడు. ఆయన ఏ దప్పిక తీరుస్తాడు? మన ఆత్మకు ఒక దాహం ఉంది. ఆ దాహం ఏంటంటే, నేను ప్రభువుని సేవించాలి, ప్రభువుని ఆరాధించాలి, ప్రభువుని సమీపించాలి. ఎవరు నిజమైన దేవుడు, ఎవరిని నేను ఆరాధించాలి అనే దాహం ఉంది. ఆ దాహము కొలది చాలా మంది లోకంలో ఏం చేస్తున్నారంటే, అక్కడికి ఇక్కడికి ఆ చోటికి ఈ చోటికి ప్రతి చోటికి వెళ్ళి దాహము తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎక్కడా కూడా వారి దాహము తీరటం లేదు. అలా ప్రయత్నం చేసి మెట్ట మధ్యాహ్నపు వేళ ఒక ఆవిడ వచ్చింది.
యోహాను సువార్త 4వ అధ్యాయంలో కనపడుతుంది. వచ్చి అక్కడ నూతి దగ్గర యేసు ప్రభు వారు కూర్చుని ఉంటే ఆయన దాహమునకు నీరు అడిగితే, అయ్యా మీరు చూస్తేనేమో యూదులులా కనపడుతున్నారు, మేము చూస్తేనేమో సమరయులు, మేము అక్కడ కనపడితే మీరు ఎక్కడ ముక్కు మూసుకుని అలా పోతారు కదా, మీకు అంటూ సొంటూ ఎక్కువ కదా, మేమిచ్చే నీరు మీరు ఎలా తాగుతారండి అంతే. ప్రభు ఆమెతో మాట్లాడాడు, మేమిచ్చే నీరు తాగితే నువ్వెప్పుడు కూడా దప్పుకొనవు. ప్రభువా దప్పుకొన్నా, అలాగైతే చాలా దూరం నుండి వస్తున్నాను, ఈ నూతి దగ్గరికి రావటం మళ్ళా తిరిగి వెళ్ళటం, నాకు కాళ్ళు చేతులు లాగుతున్నాయి, బరువు మొయ్యలేకపోతున్నాను, ఈ బాధ తప్పించదు ఏదో నాకు ఇవ్వరాదు అన్నప్పుడు ఆయన ఆమెను సంధించాడు, ఆమెతో మాట్లాడాడు. ఆమెతో మాట్లాడిన ప్రతి మాట కూడా ఆమె హృదయంలోనికి వెళ్ళిపోయింది. ఆమె హృదయంలోనికి వెళ్ళిపోయిన తర్వాత యోహాను సువార్తలో అంటుంది కదా, లాస్ట్కి వచ్చేటప్పుడు నువ్వు ప్రవక్తవా అంటుంది. తర్వాత వచ్చేటప్పుడు ఆమె ఏమంటుందంటే నీవే మెస్సయ్యవు అంటుంది. నువ్వే మెస్సయ్యవు, క్రీస్తు అంటుంది. అంటమే కాదు, తన కుండను విడిచిపెట్టి ఎక్కడికి పోయింది, ఊళ్ళోకి వెళ్ళిపోయింది. ఎవరా మనం నిజమైన దేవుడి కోసం వెతుకుతున్నాం కదా, ఆ కొండ మీదకి ఎక్కి ఎక్కడో చూస్తున్నాం, ఎన్నిసార్లు మనం పూజ చేసినా మాతో మాట్లాడు ప్రభు, మాతో మాట్లాడదేమో, మాతో మాట్లాడంటే ఎవరో మాట్లాడతలేదు. ఆ నిజమైన దేవుడు వచ్చేసాడు, నేను చూశాను, నేను మారిపోయాను, రండి మీరు కూడా మీ దప్పికను తీర్చుకోండి, మీ దాహాన్ని తీర్చుకోండి. ఊళ్ళో వాళ్ళందరినీ వెంట పెట్టుకొచ్చింది. ప్రభువు మాటలు విన్నారు, ఆత్మలు పొందారు, ఆత్మ వారి హృదయంలోకి వెళ్ళింది. ప్రభువు మాటలు వారి హృదయంలో క్రియ చేశాయి. క్రియ చేసినప్పుడు వారు ఏం పొందారు? నిజమైన పశ్చాత్తాపం పొంది ప్రభువే నిజమైన అభిషిక్తుడని, మెస్సయ్యని, దేవుని కుమారుడని ఒప్పుకొని వారు ప్రాణమెల్లగలిగారు. విశ్వాసులారా, దాహము తీరాలి అందుకే అంటున్నాడు కదా, యోహాను సువార్త 6వ అధ్యాయం 30వ వచనములో 35వ వచనములో తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చి వానిని నేను ఎంత మాత్రమును బయటకు తోసివేయను. ఆ గ్రామం అంతా వచ్చిందని, వచ్చిన ఆ గ్రామములో ప్రభు ఎవరిని బయటికి పంపించేయకుండా వారందరికీ ఏమి ఇచ్చాడంటే దప్పిక ఇచ్చాడు. అందుకే యేసు వారితో ఇట్లా నేను జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడును. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనము బయటికి వెళ్ళి థమ్సప్ తాగండి, దాహం తగ్గుతుందా? మన ఎంటర్టైన్మెంట్ వస్తాం కదా, ఎవరో ఒక సినిమా యాక్టర్ హెలికాప్టర్ మీద జమ్మున వచ్చేస్తాడు, అక్కడ ఎక్కడో ఉన్న వాడిని కాపాడేస్తాడు. కాపాడేది ఎంత శక్తి ఇతనికి ఎలా వచ్చిందంటే పింగ్ అని ఒక బాటిల్ వస్తుంది, థమ్సప్ అని. ఇవి మన దగ్గర తీరుతున్నాయా? తీర్చడం లేదు. నీ దప్పిక తీరాలంటే, నీ ఆత్మదాహము తీరాలంటే నువ్వు చివరికి రావాల్సింది ఎక్కడికంటే ప్రభువైన యేసుక్రీస్తు. అందుకే నా దగ్గరికి వచ్చిన వాడు ఇక ఎన్నడూను దప్పిక. కాబట్టి మనము మరి ఆ దప్పిక తీర్చుకునే ప్రభువు దగ్గరికి వచ్చాము. ఆ దప్పిక ఆయన తీర్చగలరు. ఇక ఆఖరుగా చూసినప్పుడు నూనె, క్రొత్త నూనె. ఈ నూనె దేనికి గుర్తంటే అభిషేకానికి, పరిశుద్ధాత్మకు. ఈ నూనె నీ యొక్క ఆత్మీయ స్థితిలో ఎలాగుంటుందంటే నిన్ను దేవునికి ఇంకా 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 సిద్ధపరిచేదిగా ఉంటుంది.
మనం రక్షణ పొందిన మనం ఎలా ఉండాలంటే దేవుని కొరకు ఖచ్చితంగా ఎదురు చూసి నిరీక్షించి ఆయన వైపు చూసేవారుగా ఉండాలి. ఆయన కోసం తపన పడేవారుగా ఉండాలి. లోకాసు వార్తలో 10 మంది కన్యకలు ఉంటారు. 10 మంది కన్యకులు పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు కొరకు ఎదురు చూస్తున్నారు. అర్ధరాత్రి అయింది, అందరూ కొన్ని పడుకున్నారు, బహుశా అందరూ పడుకున్నారు. అయితే పెండ్లి కుమారుడు వస్తున్నాడని అక్కడ ముందు కేకలు వినపడ్డాయి. కుళ్ళుని లేచారు, లేచి వారు డ్యూటీలు వెలిగించుకున్నారు. డ్యూటీలు వెలిగించుకుంటే 5 డ్యూటీలు ఎదుగుతున్నాయి. అంటే 5 ఆత్మ పూర్ణులై జీవిస్తూ ఉన్నారు, పరిశుద్ధాత్మతో ఉన్నారు. 5 పరిశుద్ధాత్మ వారిని పవిత్రపరుస్తుంది, నిత్యము పవిత్రపరుస్తుంది, ప్రభువు కొరకు సిద్ధపరుస్తుంది, ఎదురు చూసేలాగా చేస్తుంది. 5 ఏం చేశారంటే నిర్లక్ష్యంగా ఉన్నారు. నిర్లక్ష్యంగా ఉన్న వారి డ్యూటీలు ఏమవుతున్నాయి? ఆరిపోతూ ఉన్నాయి. మన ఆత్మ ఎప్పుడు కూడా ఎలుగుతూ ఉండాలి, ప్రజ్వలిస్తూ ఉండాలి, ప్రభువు కొరకు ప్రకాశిస్తూ ఉండాలి. పట్టణం మీద పెట్టిన దీపం వలె మనం అనేక మందికి సాక్షులుగా ఉండాలి. నిన్ను దీపంగా చేస్తే నువ్వు కొంచెం కింద పెట్టబడితే నీ వల్ల ఎవరికి ఉపయోగం? నిన్ను మంచం కిందకు పోసేస్తే నీ వల్ల ఎవరికి వెలుగు? అందుకే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో అంటాడు కదా, మీ ఆత్మను అర్పకుడి. అర్పేసుకుంటే మనము ప్రభువుని సమీపించలేము, మనము చీకటి మనుషులుగానే ముందుకు పోతాం. కాబట్టి మనము తొలకరి వాన చేత కడవరి వాన చేత తడపబడిన వాళ్ళమైతే మనకి దేవుని యొక్క ఆశీర్వాదము మన మీద ఉంటే మనము ఎలా ఉంటామంటే మన గృహాల్లో ఆయన ఆహారము ఉంటుంది. ఆయన ఆహారం అంటే ఏంటి? ప్రభువు విరిచిన రొట్టె. మత్తయి సువార్తలో ఆయన అంటాడు కదా, ఒక రొట్టెను పట్టుకుని దాన్ని విరిచి, ఇదిగో ఇది నా శరీరము, దీనిని పూజించండి. భోజనమైన పొమ్మట ఆయన ఏమంటున్నాడు? ఒక పాత్రను ఎత్తుకొని ఏమన్నాడు? ఇదిగో ఇది నా రక్తము, ఇది నా రక్తము, కొత్త నిబంధన అయిన రక్తం ఇది, నన్ను జ్ఞాపకము చేసుకుంటూ దీనిని తిరిగి అంటున్నాడు, తాగుడి అంటున్నాడు. కాబట్టి ప్రియమైన విశ్వాసులారా, మన గృహము ఆయన ఆహారముతో నింపబడాలి. మన గృహము ఆయన యొక్క ద్రాక్షారసముతో నింపబడాలి. అనగా ఆయన శరీరము, ఆయన రక్తము మనకి కావాలి. అనగా ఇవి 2 కావాలంటే దాన్ని అందుకోవడానికి ఏం కావాలి? మనకి పరిశుద్ధాత్మ కావాలి. మనకేం కావాలి? పరిశుద్ధాత్మ కావాలి. ఇప్పుడు బల్ల మీద చెయ్యి వేసే మనమందరము కూడా అటువంటి పరిశుద్ధాత్మ అనుభవంతో, ప్రభువా నీ వ్యవసాయకుడిగా నన్ను గృహముగా నువ్వు మార్చుకున్నావు, ప్రభువా నా గృహములో నీవే ఉండాలి, నా గృహములో నీ రక్తమే ప్రవహించాలి. ప్రభువా నిన్ను నిత్యమూ జ్ఞాపకం చేసుకుంటాను. నేను నిత్యమూ జ్ఞాపకం చేసుకోవటమే కాకుండా నీ కొరకు నేను పరిశుద్ధముగా జీవిస్తాను, నీ రాకడకై ఎదురు చూస్తాను అనే నిశ్చయతతో మనము ఆ బల్ల మీద చేయాలి. అలా పరీక్షించుకునే అనుభవంలోనికి మనం ఇప్పుడు వచ్చిదము గాక. దేవుడి ఈ వాక్యమును నీ హృదయములో ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మితమైనటువంటి వాటి వారి కొరకు ఎవరికి వారు కానీ హృదయపూర్వకంగా ఆయన యొక్క పరిశుద్ధాత్మ అనే సంచకరువును మన కొరకు పుట్టించున్నాడు ప్రభు. ప్రతి ఒక్కరూ ఆత్మతో నింపబడుతూ ఆత్మానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఆయన మహిమపరుస్తూ ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ అనేకుల ముందు ఆయన ఘనపరిచేటువంటి గతిమని ప్రభువుకి అప్పగించుకున్నాం. అయితే మన వాక్యాన్ని హృదయంలో మననం చేసుకుంటాం. దేవానికి వందనాలు స్తోత్రం. ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో మీ దాసం ద్వారా ఆత్మ నింపుదలను గురించినటువంటి సంగతులు, తొలకరి వర్షము, కడవరి వర్షము, దాని ద్వారా జరిగేటువంటి ఆశీర్వాదము, ఈ యొక్క
సేవకుల ద్వారా మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. నువ్వు ఆశించిన జీవితాలు జీవిస్తూ మా జీవితాల్లో ఎల్లప్పుడూ నిన్ను మహింపరిచేటువంటి రీతిలో ఎదిగే కృప దయచేయమని, ఇతడు వాక్యాన్ని నిరోధంగా ఫలింపజేసి బలపరచమని, సేవకుడు మరింతగా మరి విశేషమైన చోట్ల వాడుకుంటూ మరింతగా బలపరచమని యేసయ్య నామములో ప్రార్థించి పెట్టుకున్నాను. అలాగే ఉంటుంది కానీ ప్రార్థనలో ఉంటుంది కానీ రోగులను సమీపిస్తున్నాం.